కంపెనీ మారాలి. నెట్వర్క్ మార్కెటింగ్‌లో ఒక కంపెనీ చేస్తున్నాం మనము. ఇంకో కంపెనీకి మారాలి అనుకునే వాళ్ళకు నా అనుభవాలు మీకు చెప్తాను. నాకున్న అనుభవం అది ప్రతి ఒక్కరికి ఉంటది. కంపెనీ మారుతున్న ప్రతి ఒక్క లీడర్‌కి ఈ అనుభవం లింక్ అయి ఉంటది. జాగ్రత్తగా వీడియో వినండి. ఒక 2 నిమిషాలు. ఎక్స్ అనే కంపెనీ నువ్వు ఇంతకుముందు చేసినావు. ఇప్పుడు ఉన్న కంపెనీ కాకుండా ఇంతకుముందు ఒక కంపెనీ చేసినావు. కొంతమంది అంటారు ఆమ్వే నుంచి చేస్తున్నా సార్. ఆమ్వే నుంచి నాకు తెలుసు సార్ కంపెనీ. నెట్వర్క్ మార్కెటింగ్ ఆమ్వే నుంచి తెలుసు సార్ అని అంటారు కొంతమంది. సరే కొంతమంది ఆమ్వే చేసినావు. దాంట్లో పైసలు తీసుకుంటారా? చాలామంది తీసుకుంటున్నారు. మరి నువ్వెందుకు మారినావు? దాంట్లో రేట్లు ఎక్కువ ఉన్నాయని ప్లాన్ వేరే ఉందని నేను మారినా సార్. ఎందుకు మారినావు? ఈ కంపెనీ మంచిగా ఉందని మారినా సార్. దీంట్లో మంచి ఇన్కమ్ తీసుకోవాలని వచ్చిన. ఏ కంపెనీ? ఎక్స్ అనే కంపెనీలో మంచి ఇన్కమ్ తీసుకోవాలని వచ్చిన సార్. మరి అది మార్చినా సరే ఇంకో వై అనే కంపెనీలో జాయిన్ అయినా. ఎందుకు జాయిన్ అయినావు? దానికంటే ఇది బాగుంది సార్. దీంట్లో మంచి ఇన్కమ్ తీసుకోవచ్చు, తొందరగా సక్సెస్ కావచ్చు అండి. ఈ వై అనే కంపెనీలో జాయిన్ అయినా సార్. అట్లా ఎన్ని కంపెనీలు మారినావు? 10 మారినా. ఎన్ని మారినావు? 9 మారినా, 10 మారినా, 5 మారినా, 20 మారినా. అట్లా చెప్పేటోళ్ళు చాలామంది ఉంటారు. మరి ఇప్పటికీ ఆయన ఏం చేస్తుండంటే ఏమైనా సంపాదించిండే లైఫ్లో అంటే ఏం సంపాదించలే. ఖాళీ కాలం వృధా చేసిండు. నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తున్నా, దీంట్లో పైసలు వస్తాయని చేస్తున్నా అని ఒక భ్రమలో ఉండిపోయిండు. చేస్తున్నా అని ఒక భ్రమలో ఉండిపోయిండు. కాలం వృధా అయిపోయింది. ఒకసారి నీ వయసు చూసుకో. చాలామందికి 70 సంవత్సరాలు వచ్చినాయి. చాలామందికి 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 30 సంవత్సరాలు వచ్చేసినాయి. చాలామంది. మరి దాంట్లో ఎన్ని రోజులని నువ్వు ఇలా కాలం వృధా చేసుకుంటూ వస్తావు? ఇప్పుడు చేస్తున్న కంపెనీ కూడా నువ్వు సీరియస్గా స్టార్ట్ చేసినావు. మళ్ళీ వేరే కంపెనీ రాగానే అది మంచిగా ఉంది కదా అని దాంట్లో పోయినావు. అది సీరియస్గా చేస్తున్నావు. ఇంకోటి రాగానే అది మంచిగా ఉందని దాంట్లో చేయలేను. ఎన్నని మారుతావు. మరి ఎప్పుడు నువ్వు సక్సెస్ అవుతావు? ఒక క్వశ్చన్ నేను వేస్తా. నువ్వు ఆమె అన్నావు కదా, స్టార్టింగ్ నేను ఆమె చేసినా సార్ అన్నావు కదా. ఆమెలో లక్షలు తీసుకునేటోళ్ళు లేరా? ఉన్నారు. ఎవరు? అదే కంపెనీ పట్టుకొని ఉన్నోడు తీసుకున్నాడు. తర్వాత నువ్వు ఎక్స్ అనే కంపెనీ మారినావు చూసినావా? దాంట్లో లక్షలు తీసుకునేటోళ్ళు లేరా? ఉన్నారు. ఎవరు? అదే కంపెనీ పట్టుకొని ఉన్నారు కాబట్టి వాళ్ళు లక్షలు తీసుకుంటున్నారు. తర్వాత నువ్వు వై అనే కంపెనీకి మారినావు. అది దానికన్నా వై మంచిగా ఉందని దాంట్లో మారినావు. మరి దాంట్లో లక్షలు తీసుకునేటోళ్ళు లేరా? ఉన్నారు. మరి ఎవరు? దాన్నే పట్టుకొని ఉన్న వాళ్ళు, చేస్తున్న వాళ్ళు తీసుకుంటున్నారు. మరి నువ్వు దాన్ని విడిచిపెట్టి ఇంకో కంపెనీలో వచ్చినావు. ఇంకో ఎక్స్ అనే కంపెనీలో, ఇంకో వై అనే కంపెనీలో వచ్చినావు. అంటే నువ్వు మారుతూ వచ్చినావు. పట్టుకొని ఉన్నోడు లక్షలు తీసుకుంటుండు. నువ్వు మారుతూ వచ్చినావు కాబట్టి ఇప్పటికీ రోడ్డు మీదనే ఉన్నావు. ఇప్పటికీ రోడ్డు మీద బ్యాగ్ వేసుకొని తిరుగుతున్నావు. ఇంకా ఎన్ని రోజులు అట్లా తిరుగుతావు? ఎన్ని రోజులు అట్లా మారుతావు? జనాలు నిన్ను చూసి నవ్వుతారు. అరే ఎన్ని కంపెనీలు మారుతావురా? ఇదన్నావు, మొన్న అదన్నావు, ఇంకోటి అన్నావు. ఫస్ట్ నువ్వు సక్సెస్ గారా అంటారు వాళ్ళు. ఏమంటారు? ఫస్ట్ నువ్వు సక్సెస్ గారా. 1,00,000 అంటున్నావు కదా, నువ్వు 1,00,000 సంపాదించి చూపెట్టరా ఫస్ట్. తర్వాత నేను 1,00,000 తీసుకుంటా కానీ నువ్వు చూపెట్టు. నువ్వు మారింది తెలుసు, నువ్వు బ్యాగ్ వేసుకొని తిరుగుతుంది తెలుసు. నువ్వు బ్యాగ్ వేసుకొని తిరుగుడు బంద్ చేసి కార్లో ఎప్పుడు తిరుగుతావు అప్పుడు నేను చేస్తారా? నేను వస్తే నా టైం కూడా వేస్ట్ అవుతుంది. ఫస్ట్లో రాద్దాం అనుకున్నా కానీ నువ్వు 10 మారుతున్నావు. ఇప్పుడు నేను నీతోటి రావాలన్నా నాకు భయమే ఉన్నది. ఎందుకంటే నువ్వు ఒక దాంట్లో నిలకడగా లేవు, తాపకు మారుతున్నావు. నేను ఎట్లా వస్తాను నీతోటి అనే ఒక ఆలోచన ప్రతి మనిషిలో ఉంటుంది. అప్పుడు నీకు టీం రాదు. నా అనుభవమే చెప్తా చూడండి. నేను ఒక కంపెనీలో చేసిన 2016లో ఒక కంపెనీలో జాయిన్ అయినా. ఎక్సలెంట్గా వర్క్ చేసిన. ఒక 30,000 వరకు తీసుకున్నా. నా అప్లైనర్ ఒక 60-70 వేలు తీసుకుంటుండని ఆ అప్లైనర్ వెళ్ళిపోయిండు. వేరే కంపెనీ సూపర్ ఉన్నది బై, దీనికన్నా మంచిగా ఉన్నదని దాంట్లో తీసుకెళ్ళిండు. 60-70 వేలు తీసుకునేటోడే పోతుండని నేను ఆయనతోటి వెళ్ళిన. ఆ వేరే కంపెనీలో స్టార్ట్ చేసిన. అప్పుడు ఏదైతే నేను ఎక్స్ అనే కంపెనీలో చేస్తున్నానో ఆ కంపెనీ ఆ లీడర్లు ఎవ్వరు రాలేరు. వేరే కంపెనీలో మళ్ళీ నేను కొత్త టీం స్టార్ట్ చేసిన. టైం పడ్డది, ఒక 2 సంవత్సరాలు టైం పడ్డది. మళ్ళీ ఒక 20,000 తీసుకుంటున్నా. ఆ టైంలో మళ్ళీ ఆయన ఇంకో కంపెనీకి వెళ్ళిపోయాడు. అప్పుడు నేను ఏం చేసిన అంటే అప్లైనర్ పోయినా నేను మళ్ళీ ఇంకో కంపెనీకి వచ్చిన. ఇంకో కంపెనీకి వస్తే మళ్ళీ కొత్త టీము ఉన్నోళ్ళు మళ్ళీ రాలేరు. ఎందుకంటే వాళ్ళు చూస్తున్నారు ఇది మారుతున్నాడు. మళ్ళీ కొత్త స్టార్ట్ చేసిన. మళ్ళీ టీం స్టార్ట్ చేసుకోవడానికి కొత్త వాళ్ళే, పాత వాళ్ళు మళ్ళీ వస్తలేరు మనతోటి. ఫస్ట్ వచ్చినోడు మళ్ళీ సెకండ్కి రాలేడు, సెకండ్కి వచ్చినోడు థర్డ్కి రాలేడు, థర్డ్ కంపెనీకి రాలేడు. మళ్ళీ కొత్త వాళ్ళతో స్టార్ట్ చేసిన. మళ్ళీ ఒక 2 సంవత్సరాలు టైం పట్టింది. మళ్ళీ ఒక 20,000 తీసుకుంటున్నా అన్న టైంలో మళ్ళీ ఒక మార్చుడు. అట్లా మనం మారుకుంటూ పోతే ఎక్కడైనా మన ఇన్కమ్ తీసుకుంటామా? మన టీంకి ఇప్పిస్తామా? అప్పుడు నేను వెనక తిరిగి చూసుకుంటే ఫస్ట్ కంపెనీ నేను ఏదైతే విడిచిపెట్టి వచ్చినానో అక్కడ నాతోటి చేసిన వాళ్ళందరూ లక్షలు తీసుకుంటున్నారు. ఎందుకు అంటే దాన్నే పట్టుకొని ఉన్నారు. సెకండ్ కంపెనీ ఏదైతే నేను మారొచ్చినానో అక్కడ చూస్తే అక్కడ నాతో పాటు ఎవరైతే పని చేసిర్రో వాళ్ళందరూ లక్షలు తీసుకుంటుర్రు. కానీ నేను ఇది మంచిగా ఉంది దానికన్నా మంచిగా అని దీంట్లో రావడం వల్ల నేను ఇక్కడ 20,000, 10,000 దగ్గరనే ఉండిపోయినా. అక్కడ వాళ్ళు కార్ల దగ్గర ఉన్నారు.
రేపు నీతోటి రచ్చేటోళ్ళు నువ్వు ఇంకా మారుతా 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 అంటే నువ్వే ఉంటావు, ఇంకెవ్వరు రారు నీతోటి, లాస్ట్కు నువ్వే ఉండిపోతావు. ఉన్నదాన్ని గట్టిగా పట్టుకొని పోతే సక్సెస్ అవుతావు. ఈ పని చేస్తే ఏడైనా పైసలు వస్తాయి భయ్, ఎంత మంచి కంపెనీ అయినా ఉండని, పని చేయకుండా పైసలు ఎవ్వరు ఇయ్యరు, పని చేస్తేనే పైసలు వస్తాయి. ఏ కంపెనీ అయినా ఉండని, ఎంత పెద్ద తోపు కంపెనీ అయినా ఉండని, ఎక్కడైనా సరే పని చేస్తేనే పైసలు వస్తాయి. నువ్వు పని చేయకుండా ఫ్రీగా ఏ కంపెనీ ఇవ్వదు. ఆడ చేయాల్సింది నువ్వే, ఈడ చేయాల్సింది నువ్వే, ఏడైనా నువ్వే కదా చేయాల్సింది. అలాంటప్పుడు నువ్వు మారితే ఏం లాభం భయ్, మారితే ఏం లాభం? ఒక దగ్గర ఉండి పని చేయి, సాధించి చూపెట్టు, లక్షలు సంపాదించు. 10,000 చెక్కు కూడా చూపెట్టలేకపోతున్నావు, టీం మారుతున్నావు. ఎవరు వస్తారు నీతోటి చెప్పు? కొంతమంది అంటారు ఏ పెద్ద లీడర్ వచ్చిండు భయ్, ఆ లీడర్ వచ్చిండు భయ్, ఆడు మారుతుండు, నువ్వు మారుడు ఏమున్నది అంటారు. అరే బాబు ఆడు పోతే ఆడితో 6 లక్షల మంది పోతుర్రు, 6 లక్షల మంది పోతురు. ఆడు సేఫ్గానే ఉన్నాడు, ఆడికేమైంది? ఆడికి పైసలు వస్తాయి ఏడిపోయినా, ఎందుకంటే మంది వస్తారు కాబట్టి. నువ్వు పోతే నువ్వు ఒక్కడే పోతున్నావు, నీతోటి మంది వస్తలేరు. మళ్ళీ ఆ కంపెనీ నువ్వు చేయాలా, చూడాలా, దాని గురించి తెలుసుకోవాలా, స్టడీ చేయాలా, ప్లాన్ చేయాలా, మళ్ళీ నిన్ను నమ్మాలా. ముఖ్యంగా ఏంది, వాళ్ళందరూ నిన్ను నమ్మాలా. వీళ్ళు మళ్ళీ ఇంకోటి పట్టుకొచ్చిండారా అనే టాకు. ఇక నిన్ను ఎవ్వరు నమ్మరు, నీతోటి ఎవ్వరు రారు, అర్థం? ఎవ్వరు రారు, లాస్ట్కు నువ్వు ఒక్కడివే ఉండిపోతావు. తర్వాత నెట్వర్క్ మార్కెటింగ్ అంటే అరే అద్దురా బాబు అని విరక్తి చెంది ఇంట్లో కూర్చుంటావు, టైం వేస్ట్ చేసినా అని ఏడుస్తూ ఉంటావు. దానికన్నా నువ్వు ఏదైనా పని చేసుకుంటే బెటర్. నువ్వు బయట ఏదైనా పని చేసుకొని దాంట్లో నువ్వు కుటుంబాన్ని పోషిస్తే బెటరు. అట్లా కాకుండా నువ్వు మారుతా ఉంటే కుటుంబాన్ని పోషించలేవు, సక్సెస్ కాలేవు, ఇంకేం సాధించలేవు, లాస్ట్కి ఒక్కడి ఉండిపోతావు. తర్వాత అరే ఎందుకురా టైం వేస్ట్ చేసుకున్నా నెట్వర్క్ మార్కెటింగ్ అని ఏడుస్తూ ఉంటావు. ఒకరోజు వయసు వచ్చిన తర్వాత మంచం మీద కూర్చున్నప్పుడు ఏడుస్తూ ఉంటావు, రైట్? కాబట్టి మారకు, ఉన్నది చేసుకో గట్టిగా, ఓకేనా?